రాజకీయం ఎప్పుడో థ్రిల్లర్ సినిమానే తలపిస్తుంది. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అంచనా వేయడం అంత ఈజీ కాదు. వార్ వన్ సైడ్ అన్నట్లు కనిపించినా ఏదో ఒక రోజు తీసుకొచ్చే చిన్న మలుపు రాజకీయం స్థితిగతులను మార్చేస్తుంది. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. నిన్నటి వరకు కారు బాస్ టాప్ గేర్లో దూసుకెళ్లారు. కట్ చేస్తే కాంగ్రెస్ ఫామ్లోకి రావడంతో కీలక నేతలు క్యూ కడుతున్నారు. నిన్నటి వరకు గోడ మీద పిల్లిలా ఉన్నవారంతా హస్తంగూటిలో దూకేందుకు సై అంటున్నారు. అసంతృప్తులు అంతా చేయి కుటుంబంలో చేరితే అధికారం హస్తం వైపు నడుచుకుంటూ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ నేతల్లో పెరిగిన దూకుడు, పదునైన మాటలతో ప్రత్యర్థికి చుక్కలు, నెక్స్ట్ అధికారం హస్తందేనని ప్రజల వైపు అడుగులు. నిన్నటి వరకు టాప్ గేరులో కారు ప్రయాణం, కారు దిగేసి హస్తంగూటికి క్యూ కట్టిన అసంతృప్తులు, కమలాన్ని ఢీలా పడేసిన కన్నడ ఫలితం, పొంగులేటి జూపల్లి రాకతో పెరిగిన హస్తం బలం, మరికొంతమంది కాంగ్రెస్ లో చేరే అవకాశం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహమేమో కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో దూకుడు రోజు రోజుకు పెరుగుతోంది. మాటల్లో కూడా రోజు రోజుకు పదును పెరిగిపోతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీని ఒకవైపు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ని మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక ఆట అంటే ఒక ఆట ఆడేసుకుంటున్నారు. వరుసబెట్టి బుల్లెట్ల మాదిరిగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అంటూ పూర్తి విశ్వాసంతో ప్రకటనలు చేస్తున్నారు. గత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఆటతో తెలంగాణలో రాజకీయం అల్లాడిపోయింది. గులాబీ పార్టీ తప్ప వేరే ఆప్షన్ లేదా తెలంగాణలో అనే స్థాయికి మారింది రాజకీయం. తర్వాత జరిగిన మెజారిటీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం, స్థానిక ఎన్నికల్లోనూ రికార్డులు క్రియేట్ చేయడంతో కారు జోరుకు బ్రేకులు లేకుండా పోయాయి. గత ఎన్నికల్లో ఒక రకంగా బీఆర్ఎస్ కు వ్యతిరేక పరిస్థితులు కనిపించినా చంద్రబాబు రూపంలో కేసీఆర్ కి వరం దొరికినట్లయింది. కాంగ్రెస్ తో టీడీపీ దోస్తాన్ కేసీఆర్ కు కలిసి వచ్చింది. దీంతో విపక్షాల జాడ లేకుండా పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన అంతో ఇంతో మంది నేతలు కూడా గులాబీ పార్టీ చేరుకోవడంతో హస్తం పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. ఇక అదే సమయంలో బీజేపీ సీన్ లోకి వచ్చింది. వరుసగా ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో బీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమా అనే చర్చ జరిగింది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ తో పాటు హుజురాబాద్ విజయంతో గాల్లో తేలినట్లు కనిపించిన బీజేపీకి మునుగోడు ఓటమితో రియాలిటీ అర్థమైంది. హైదరాబాద్ దాటిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి అంత సీన్ లేదని అర్థమైంది. క్షేత్రస్థాయిలో మరింత బలం పెంచుకోవాలని అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల మధ్య కర్ణాటక ఫలితం కమలం పార్టీని మరింత దెబ్బతీసింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిగెత్తుకుంటూ వస్తుంటే
వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన, వాళ్ళ కళ్ళల్లో కసి చూసిన, వాళ్ళ కళ్ళల్లో పట్టుదల చూసిన, వాళ్ళ కళ్ళల్లో విజయ దరహాసం చూసిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ తెలంగాణలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల కోసం ఈ తెలంగాణ గడ్డ మీద మువ్వన్నెల జెండాను ఎగరేసి ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ ఆశయాలను సిద్ధించే రోజు వచ్చిందని చెప్పి కార్యకర్తల కళ్ళల్లో నాకు కనిపించింది. ఇవాళ ఈ గడ్డ మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హెచ్చరిక జారీ చేస్తున్నా. తండ్రి కొడుకుల ఇద్దరికి ఈ గడ్డ మీద నుంచి చెప్పదలుచుకున్న 119 నియోజకవర్గాలలో మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోయే నియోజకవర్గం భూపాలపల్లి అని చెప్పి మీ ఉత్సాహాన్ని మీ అభిమానాన్ని చూసినాక కేసీఆర్కు నేను చెప్పదలుచుకున్నా. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికుల యొక్క హక్కులను కాల రాసి ఈ తెలంగాణ ప్రాంతాన్ని రావణ కాష్టంగా మార్చి బొందల గడ్డగా మార్చిందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఈ వేదిక మీద నుంచి నేను ఆరోపణ చేస్తున్నా. కన్నడ రిజల్ట్ తో బీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న నేతలు, గోడ మీద పిల్లిలా ఉన్న నాయకులకు ఇప్పుడు కాంగ్రెస్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు హస్తం పార్టీకి ఫుల్ జోష్ ఇస్తోంది. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి చేరిపోయారు. మరిన్ని చేరికలు ఉండబోతున్నాయనే క్లారిటీ వచ్చింది. పొంగులేటి సైతం రానున్న రోజుల్లో ఊహించని రేంజ్ లో కాంగ్రెస్ లో చేరికలు ఉంటాయన్నారు. దీంతో కాంగ్రెస్ జోషును ఆపడం ఎవరితరం కాదు అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, చోటామోటా నేతల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న నేతల వరకు అందరూ ఇప్పుడు హస్తం వైపే చూస్తున్నారు. ఈనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బెర్రగిస్తే బెర్రక ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఉంది, రెండో పక్క యాంటీ గవర్నమెంట్ ఓటుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీనే భవిష్యత్తులో ఈ బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించగలదు. ఈ బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. ఇక ఏ పార్టీతో కూడా సాధ్యం కాదు అని తలంచి మనందరం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం. చివరగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ద్వారా అద్భుతంగా గ్రాఫ్ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయిన మాట వాస్తవం. ఎవరవునన్నా కాదన్నా. అసంతృప్త నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరితే హస్తం పార్టీ విజయాన్ని అడ్డుకోవడం అంత ఈజీ కాదు. దీనికి తోడు గాంధీ కుటుంబ వ్యక్తులను పదే పదే రాష్ట్రానికి తీసుకురావడం వల్ల తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ ను, అమరవీరులు కలలుగన్న తెలంగాణను ప్రస్తావిస్తూ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అటు 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. ఎలా చూసినా కాంగ్రెస్ ను ఆపడం సాధ్యమవుతుందా అనే చర్చ జనాల్లో, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.